దీనికి ఇంత సక్సెస్ అవ్వడం అనేది నిజంగా మన తెలుగు మీడియా గర్వించదగ్గ విషయం ఈరోజు. ఎందుకంటే చిన్న సినిమాలు ఏదో సక్సెస్ కావట్లేదు అనేది కాదండి, తప్పకుండా అవుతాయి. ఇలాంటి కంటెంట్ తీసుకొని తప్పకుండా సక్సెస్ చేయొచ్చు అనే దాన్ని నిలబెట్టింది ఈ తిమ్మరాజుపల్లి టీవీ. గ్రేట్ డే, నిజంగా ఈరోజు గొప్ప రోజండి. మెనీ మెనీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఈ తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సినిమా. మీ ఇప్పుడు జెన్జీ కిడ్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూశారంటే వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేస్తారు. ఎవరు వాళ్ళ పేరెంట్స్. 40 ఏజ్ ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరికి, 40 ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా 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 బాగా నచ్చుతుంది. జెన్జీ కిడ్స్కి అయితే వాళ్ళ పేరెంట్స్ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఫ్యామిలీతో రండి, చాలా బాగుంటుంది. మీరు ఆ డ్రామాని ఎంజాయ్ చేస్తారు. మేము చెప్పిన పాయింట్ ఏదో చాలా బాగుంటుంది. బట్ చూసిన వాళ్ళకి మేము చెప్పేది ఏమంటే, ఏదైతే మేము ఒక టిస్ట్ అయితే ఉందో అది రివీల్ చేయకూడదని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఆడియన్స్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్ చేశాను. మేము రెస్పాన్స్ అంతా తీసుకున్నాం, రివ్యూస్ తీసుకున్నాం. చూసిన వాళ్ళందరిలో చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ జ్ఞాపకాలు అంతా గుర్తొచ్చాయని చెప్పారు. సో సినిమా చాలా ఎంజాయ్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే అందరూ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ మెమరీస్ని మేము గుర్తు చేస్తాం, మీరు మాట్లాడుకునేలా చేస్తాం, మిమ్మల్ని ఆనందింపజేస్తాం, మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. దానికోసం అందరూ సినిమాలకు రండి, థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. వెరీ హ్యాపీ. ఆయన చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా, ఇది మీ డే, ఇంకా మీరు అన్నీ మర్చిపోండి, మనం చేయాల్సిందంతా చేసాం, మన ఆడియన్స్ చూసుకుంటారు, ఇట్స్ యువర్ డే, ఎంజాయ్ యువర్ డే అని చెప్పారండి మాకు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెస్పాన్స్ చాలా బాగుంది. రెస్పాండ్ అవుతున్నారు, నవ్వుతున్నారు, అండ్ దే ఫెల్ట్ ద ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ రెస్పాన్స్లో మాకు అది తెలుస్తుంది. అండ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారి గురించి ముందు నుండి చెప్పేదే, ఆయన క్లారిటీ, ఆయన ఎలా అయితే అనుకున్నారో అలానే తీశారు. జనాలు కూడా అంతే బాగా రెస్పాండ్ అయ్యారు. ఆయన చాలా చూడండి, మీరు చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా ఉన్నారు. సో వెరీ వెరీ నైస్. హీరో మ్యూజిక్ అంటే మా సినిమా మ్యూజిక్ ఒక 4 మెట్లు మమ్మల్ని పైకి ఎక్కించిందండి. సో ఇదైతే యునానిమస్ రెస్పాన్స్. అండ్ మా హీరో గారు, ఆయన కూడా చాలా ఇయర్స్ నుండి కష్టపడి వచ్చారు కాబట్టి హీఈస్ వెరీ హ్యాపీ. ఇట్స్ హిజ్ ఓన్ డే, మా అందరి డే. సో వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. మిగతా యాక్టర్స్ గురించి అండి అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదంతా న్యూస్ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. చూస్తుంటే ఒక్కరు ఇద్దరని కాదు, అందరు యాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఆ క్యారెక్టరైజేషన్కి జస్టిఫై చేసినట్టు చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. సో అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. రిజల్ట్ కూడా, ఆడియన్స్ రెస్పాన్స్ కూడా దానికి స్పందించారని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇన్నేళ్ల కళని మా రోజు మాకు ఇచ్చినందుకు కిరణ్ అబ్బవరం గారు థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేయర్స్లో, మా ఫ్యామిలీ ప్రేయర్స్లో ఆయన ఎప్పుడు ఫర్ లైఫ్ ఉంటారు. అండ్ ఆయన తీసుకున్న ఈ ఇనిషియేషన్ చాలామందికి ఇన్స్పిరేషన్ అయ్యి, ఇంకా చాలామందికి ఇలాంటి ఆపర్చునిటీస్ చాలామంది కల్పించాలి. ఈయన ఇనిషియేషన్ తీసుకున్నందుకు వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఆయన బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాం. హీఈస్ ఎ రియల్ హీరో. ఎస్, చూసారు ప్రీమియర్. ఆవిడకి మేమందరం ఫస్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్తే ఎలా ఫీల్ అవుతారు, షీఈస్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్. ఆవిడ త్రూ అవుట్ మా గురించి ఆలోచిస్తారండి. అండ్ చాలా సపోర్టివ్. తప్పకుండా అండి. అందులో కనిపించే ఆటలు, పాటలు ఇవన్నీ మేము ఆడినవి, చేసినవి, మీరు మనందరం, మన పేరెంట్స్ ఇవన్నీ చేసినవి. సో ప్రీమియర్ షోస్లో ఆడవాళ్ళందరూ వచ్చి మాకు మా టైం గుర్తొచ్చాయి మిమ్మల్ని చూస్తుంటే అని చాలా బాగా వచ్చి మాట్లాడారు. సో మేము చేసిన ప్రయత్నం ఫలించిందని అనుకుంటున్నాము. వెరీ హ్యాపీ. తప్పకుండా. అసలు మనం చూసే సీరియల్స్ పేర్లకు కూడా గుర్తు చేస్తుంది. అండ్ మీరు ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు సినిమా చూస్తే. తప్పకుండా చూడండి, మీకు చాలా నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది.
and you will be very happy about it. సో ఈ మూవీకి ఒక హీరో ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది మేడం? చాలా ఇన్స్పైరింగ్ అనిపించిందండి. మాకు మాత్రమే కాదు చాలా మందికి ఇన్స్పిరేషన్గా మారుతారు ఆయన. అండ్ ఒక గొప్ప వ్యక్తిగా మీకు ఇంకా ముందు ముందు అర్థమవుతారు కిరణ్ అబ్బవరం గారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి ఒకే ఒక మాట చెప్పాలి భయ్య, చాలా అంటే చాలా బాగుంది సినిమా. అసలు వేరే లెవెల్ అంటారు కానీ నెక్స్ట్ లెవెల్. బ్లాక్ బస్టర్ హిట్. కింద ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు ప్రొడ్యూసర్గా. అలాగే మేము చెప్పుకోవాలంటే ఈ సినిమా చూస్తుంటే 20 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోయినట్టు అనిపించింది భయ్య సినిమా చూస్తుంటే. అంటే ఆ రోజుల్లో మన అందరికి గుర్తున్నారు చాలామందికి కూడా, విలేజ్లలో ఎక్కడో ఒక టీవీ ఉండేది విలేజ్లో. మామూలు ఆ టీవీ దగ్గర అందరు ఊరు వాళ్ళు అందరు కలిసి ఆ టీవీ దగ్గర ఉండడం, ఆ టీవీ చూస్తుండడం, అసలు ఆ కాంబినేషన్ కానీ అది ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపించింది. అలాగే సాయన్న బ్లాక్ బస్టర్ హిట్, ఎందుకంటే ఫస్ట్ సినిమాతో ఇద్దరికి హిట్ వచ్చిందన్నమాట. ప్రొడ్యూసర్గా అలాగే హీరోకి ఇద్దరికి అసలు మామూలు విషయం కాదు. చాలా మంచి సినిమా భయ్య, ఖచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా. మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి వచ్చిందనమాట. అసలు క్రేజీ భయ్య సినిమా అయితే చాలా బాగుంది. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే కింద యాడ్సప్ అన్న, తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ కూడా ఇంతవరకు నేను చూడలేదు వినలేదు. ఒకటే సినిమాలో 40 మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, అది కింద సినిమాకి సంబంధించి ప్రొడ్యూసింగ్ చేసిన అసలు అది నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. 40 మందికి అవకాశం ఇవ్వడం ఏంది భయ్య? 40 మందికి అంటే చాలామంది ఇండస్ట్రీకి వచ్చి అవకాశాలు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి 40 మందికి అవకాశం ఇచ్చాడు ఈ సినిమాలో. అసలు క్రేజీ భయ్య, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా బాగుంది బ్రదర్, సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. Telugu Radu. I watched it with the subtitles, but movie is really nice. Music is very good. It's a blockbuster. Last song is very nice. Gopala, it's too good, and it's a very soothing movie. It's a family movie. Everyone should watch. It's like it will take you at that time. It's a kind of experience for everyone. It's really nice. Nice to watch. Thank you. చాలా బాగుంది. పేరు తిమ్మరాజుపల్లి టీవీ అని పెట్టడమే చాలా యూనిక్గా ఉంది. అండ్ ఆల్సో సినిమా అంతా చాలా ఓల్డ్ టైం బ్యాక్డ్రాప్లో తీసినా చాలా రియల్గా ఉంది. అంటే ఆ సెట్స్ అన్ని వేసినట్టు కాకుండా నిజంగా విలేజ్కి వెళ్ళి షూట్ చేసినట్టున్నారు. చాలా బాగుంది. సాంగ్స్ ఆర్ సో గుడ్. యాక్టర్స్ అందరూ కూడా కొత్తగా ఫస్ట్ టైం వాళ్ళు చేసినట్టు అసలు లేదు. థియేటర్ గ్రూప్ అంట, బట్ దే ఆర్ సో గుడ్. చాలా బాగా యాక్ట్ చేశారు. రాజప్ప క్యారెక్టర్ చేసిన ఆయన, హీరోయిన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నారు. అంటే ఈరోజు ఉన్నట్టు బ్యూటీ స్టాండర్డ్స్ ఇవి అన్నట్టు లేరు. దే ఆర్ సో గుడ్, సో న్యాచురల్. సో యాక్టింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, లిరిక్స్ చాలా బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. ఇంటర్వెల్ క్లైమాక్స్ కోసం అయితే ఖచ్చితంగా చూడాలి. మ్యూజిక్ ఇస్ సో గుడ్, లిరిక్స్ ఆర్ సో గుడ్. మ్యూజిక్ డైరెక్టర్ తెలీదు, బట్ చాలా అంటే చాలా బాగుంది మ్యూజిక్. లాస్ట్ సాంగ్, లాస్ట్ రిలీజ్ చేసిన సాంగ్ గోకుల గోపాల్ సాంగ్ చాలా బాగుంది. డైరెక్టర్ అసలు ఆయన కొత్త ఆయనలా లేదు. డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. కెమెరా ఫ్రేమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే అందరూ న్యూ టెక్నీషియన్స్ అండ్ న్యూ క్యాస్ట్తో తీసిన సినిమాలో అయితే లేదు. చాలా బాగుంది. అందరూ ఖచ్చితంగా చూడొచ్చు. ఫ్యామిలీస్ చూడొచ్చు హ్యాపీగా. అంటే వీకెండ్ కదా, అందరూ వచ్చి చిల్ అవ్వాలి అంటే ఒక మంచి సినిమా చూసి హ్యాపీగా వెళ్తారు. రిగ్రెట్ అయితే ఎవరు. చాలా బాగుంది. చాలా హ్యాపీ మైండ్తో వెళ్తారు తిరిగి. అరేనన్నా సైలెంట్గా ఎట్లన్నా బ్రో? లోకది బ్రో. చాలా బాగుందండి. చాలా చాలా బాగుందండి. టూ గుడ్. తిమ్మరాజుపల్లి టీవీ. డైరెక్షన్, ఫోటోగ్రఫీ, పర్ఫార్మెన్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్. అందరూ ఫస్ట్ టైమర్స్ అని చెప్పారు, కానీ ఫస్ట్ టైం వాళ్ళు తీసినట్టయితే ఖచ్చితంగా లేదు. ఏదో ఎక్స్పీరియన్స్ వాళ్ళు తీసినట్టే ఉంది. ఇట్స్ వెరీ వెరీ నైస్. పర్ఫార్మెన్సెస్ అండి, పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్షన్ అండ్ ఫోటోగ్రఫీ వెరీ నైస్. చాలా బాగుంది. వెరీ వెల్ హ్యాండిల్డ్ అండి. అది మీరు సినిమా చూస్తేనే అర్థమైపోతుంది. ఏదో అక్కడ ఇక్కడ దొరికిపోవడం అలా ఏం లేదు. చాలా బాగా తీశారు. అదే చెప్తున్నా కదా, ఫస్ట్ టైం చేసినట్టయితే ఖచ్చితంగా లేదు. ఏదో ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసినట్టే ఉంది మూవీ అయితే. నచ్చిన సీనా ఆబ్వియస్లీ క్లైమాక్స్ అండి. అది కాకుండా అంటే ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. హీరో హీరోయిన్ అనే కాదు, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు.
అదే అండి, ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టయితే అనిపించలేదు ప్రొడక్షన్ వాల్యూస్. ఇంతమందిని ముందుకు తీసుకురావడం అంటే నాట్ అ స్మాల్ థింగ్. సో అబ్బవరం గారు ఇంకా చేస్తూ ఉండాలి, కంటిన్యూ చేయాలి, అందరినీ ఇలా తీసుకురావాలి. 5కా 4.5. థ్యాంక్స్. సినిమా అయితే చాలా బాగుందన్న. 2 గంటల 20 నిమిషాలు ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది. సో ఆ విలేజ్ బ్యాక్డ్రాప్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, చాలా బాగుంది. సో మెయిన్లీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కిరణ్ అబ్బవరం. తన ప్రొడక్షన్ నుంచి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా మంచి విషయం. అలాగే సినిమాలో మనం ఒక సీనియర్ యాక్టర్స్, హీరో గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒక గుడ్ ఫిలిం చూసానే ఫీల్ వచ్చింది, గుడ్ ఫిలిం. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి వాచ్ చేయండి. మనకైతే డిసప్పాయింట్ చేయదండి, మనం పెట్టిన డబ్బుకి వర్త్ అనే రేంజ్లో ఉంది సినిమా. థ్యాంక్ యూ. మూవీ స్టార్టింగ్ నా వాయిస్తోనే స్టార్ట్ అయింది, ధూమపానం మద్యపానం అనే దాంతో. ఇందులో టీవీ కుమార్ అనే క్యారెక్టర్ చేశాను. ఎవరైనా క్యాసెట్లు కావాలంటే చెప్పండి, ఏం క్యాసెట్ కావాలి ఇస్తాను. నాకు చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. సినిమా అయిపోగానే అందరూ వచ్చి అన్న చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు అన్నారు. ఓవరాల్ సినిమా ట్విస్ట్ మీద ట్విస్ట్లు ఉంటుంది. ఇంటర్వ్యూల ముందు ½ అన్ అవర్, క్లైమాక్స్ ½ అన్ అవర్, పీక్స్కి వెళ్ళిపోయింది సినిమా. క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరు రివీల్ చేయదండి, ఎందుకంటే నెక్స్ట్ చూసే వాళ్ళకి ఎగ్జైట్మెంట్ పోతుంది. కిరణ్ ప్రొడక్షన్లో ఇలాంటి సినిమాలు చాలా రావాలని కోరుకుంటున్నా. ఫ్యామిలీస్, చిన్నపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, అందరికి నచ్చుతుంది సినిమా. అలాంటి కంటెంట్, సింపుల్ అండ్ స్వీట్ కంటెంట్, మంచి ఎమోషన్ ఉంటుంది, మంచి ఫన్ కూడా ఉంటుంది. అక్కడక్కడ మీకు పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తాయి. మీరు ఖచ్చితంగా చూస్తారని కోరుకుంటున్నాను. అవునండి, చాలా బాగుందండి. ఆయనకి ఇప్పుడు వెళ్ళి మేమందరం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే దగ్గరుండి ఆయన మొత్తం చూసుకున్నారు. ఆయన హీరోగా నిలబడక ముందే కొత్త 50 మందిని ఇంట్రొడ్యూస్ చేశాడు. అదే మాకు చాలా గొప్ప విషయం. ఇంకా చాలామంది ఇంట్రొడ్యూస్ చేస్తారని కోరుకుంటున్నాను. వాళ్ళ వైఫ్ మొత్తం ఆమె ఉండే దగ్గరుండి చూసుకుందండి. CEO ఈ KA ప్రొడక్షన్కి ఆమె కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. చాలా ఎగ్జైట్. ఇప్పుడు ఆల్రెడీ మేము ప్రీమియర్ షోలు చూసాం, అందరు రెస్పాన్స్ తీసుకున్నాం. ఆల్రెడీ హిట్ టాక్ వెళ్ళిపోయింది. స్మాల్ ఫిలిం బిగ్ మ్యాజిక్ అనే కొటేషన్తో వెళ్తున్నాం. అవునండి, ఈ యాక్టర్ పర్ఫార్మెన్స్లు అందరి దగ్గర తీసుకోవడం డైరెక్టర్ క్రెడిట్స్ అండి. అది మాకు మేము చేసేటప్పుడు మాకేం అంతగా తెలియదు, కానీ ఆయన ఈ లుక్స్ కానీ ఎలా చేయాలి అని మొత్తం దగ్గర నుంచి చేయించాడు. బిగ్ స్క్రీన్లో చూస్తుంటే దాని ఇంపాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందండి. నా సినిమాకి నేను ఇచ్చుకుంటే బాగుండదు, మీరు ఇస్తే బాగుంటుంది. నేను జనరల్గా నా సినిమా అయినా కానీ చూస్తే 4.2, 5కి 4.2 ఇస్తాను. ఇప్పుడే తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా చూశాను పోయా. ఒక్కసారిగా సినిమా చూడగానే పాతకాలంలోకి వెళ్ళిపోయాను అంతే. అంటే నేను చిన్నప్పుడు మా ఊళ్ళో అయితే ఎలా ఉండిందో స్టోరీ అలాగే ఉంది, సేమ్ యాస్టీస్గా. అంటే అందరు కలిసి ఒకే దగ్గర పల్లెటూరులో సినిమా చూడడం, అందరూ కష్ట సుఖాలు పంచుకోవడం, అందరూ ఆనందంగా ఉండడం. అబ్బా సినిమా అంటే ఇది కదా కావాలా. అంటే సినిమా చూడడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మార్పు వచ్చేదానికి ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఈ తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమాని ఒకసారి అందరూ చూడండి. చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు. ఒకవేళ ఎవరైనా టౌన్లో ఉండవు, సిటీలో ఉండవు, లేదంటే పాత పల్లెటూరులో పోతారన్నమాట. అంతే కదా. సినిమా అంటే ఏంది, మన జ్ఞాపకాలు మనకి గుర్తు చేయడం, మన పండగలు, సాంప్రదాయాలు, పద్ధతులు మనకు చెప్పడమే సినిమా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఇండస్ట్రీ హిట్ అవుతుంది. పైగా సినిమాల్లో మాత్రం హీరో కానీ హీరోయిన్ కానీ మామూలుగా లేదు, యాక్టర్లు అందరూ చింపేశారు అంతే. అంటే సినిమా చూసిన సేపు ఏంటంటే పాత జ్ఞాపకాలు, పాత రోజులు ఒకసారి పోయినట్టు ఉందన్నమాట. అసలు నేను ఎక్కడే ఉన్నానా, మా ఊళ్ళో ఉన్నానా, ఇక్కడ ఉన్నానా, అసలు ఎక్కడ చేరి మాట్లాడతానో నాకే అర్థం కావట్లే. కాబట్టి కదా అదే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏమయ్యేదంటే అందరం కలిసి మా ఊళ్ళో టీవీ లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. కానీ అప్పట్లో ఆ జ్ఞాపకాలన్నీ ఈ సినిమాలు ఏమైందంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ జ్ఞాపకాలకు ఒకసారి పోయి తర్వాత బయటకు వచ్చిన తర్వాత అర్థమైనా అరే నేను ఉన్న సినిమా థియేటర్లో బయట అర్థం కావట్లే. కాబట్టి ఈ సినిమా చూసినంతసేపు అన్ని జ్ఞాపకాలు వచ్చాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా కలెక్షన్ కూడా చెప్పారు, అదే దుమ్ము రేపేస్తుంది. కాబట్టి సినిమా కలెక్షన్లు కానీ ఎక్కడ తగ్గేది రానే, సినిమా మాత్రం ఇంట్రెస్ట్ హిట్ అన్న. ఈ తిమ్మరాజుపల్లి టీవీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి.
అన్న ఇప్పుడే తిమ్మరాజపల్లి టీవీ సినిమా చూసిన అన్న నాకు కూడా అనిపించింది అన్న భయ్య కిరణ్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ కా ప్రొడక్షన్లో ఇంతమందిని దింపిండు. ఒకటి భయ్య సినిమా తీస్తే అంటే తండ్రి కొడుకుని హీరో చేస్తాడు అండ్ మామయ్య తండ్రి అని ఫ్యామిలీ ఫీలింగ్ ఉంటుంది భయ్య. నా కొడుకు హీరో కావాలా, నా అల్లుడు హీరో కావాలా, వీళ్ళు హీరో వాళ్ళు హీరో అని ఉంటుంది కాబో. ఈ సినిమాలో భయ్య కొత్తలోని ఒక హీరోతో సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్ అని ఎవరైనా ఒక పెద్ద హీరో కొడుకునో ఒక పెద్ద హీరో తమ్ముడో దింపుతారు కదా. కానీ ఈ సినిమాలో కిరణ్ ఒక 10 మంది కొత్తలకు ఇచ్చిన ఛాన్స్. అలా ప్రొడ్యూసర్లు హీరోలు ఎవరైనా ఇచ్చిందా ఒక పెద్ద హీరో అయినా కూడా బ్రో అంటే చాలా మంది కొత్తలకు ఛాన్స్ ఉంది. మన ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వలే, అది ఎందుకు ఇస్తలేరు? నా కొడుకే హీరో కావాలా, నా అల్లుడే హీరో కావాలంటే పెద్ద బ్యాక్గ్రౌండ్ హీరో అవుతారా? మా కామన్ పర్సన్కి ఛాన్స్ ఇస్తలేరు భయ్య, తొక్కి పడేస్తారు ఇండస్ట్రీలో. కానీ కిరణ్ అబ్బవరం ప్రొడక్షన్లో ఛాన్స్ ఇచ్చిండు భయ్య, కొత్తలతో కొత్త ప్రొడక్షన్ ఛాన్స్ ఇచ్చిండు. ఇలా అయ్యండి ప్రొడ్యూసర్లు హీరోలు పెద్ద పెద్ద హీరోల కొడుకులు వాళ్ళని వీళ్ళని దింపుతారు. కానీ ఒక్కసారైనా ఇలా ఇండస్ట్రీలో ఉండాలి భయ్య హీరో. కా ప్రొడక్షన్ సూపర్. నేనైతే భయ్య 20 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయినా భయ్య. అంటే అప్పట్లో జరిగిన సన్నివేశాలు మాత్రం సూపర్ కళ్ళకి కట్టినట్టు చూపించిండు. మెయిన్గా మాత్రం భయ్య అంటే అప్పట్లో ఒకే ధర మన ఊర్లో ఎట్లా కూర్చొని టీవీ చూస్తాము అట్లా ఆ సినిమాలో చూపించారు కలర్ఫుల్గా అండ్ న్యాచురల్ భయ్య. సెట్ ఏమైనా న్యాచురల్గా చూపించారు, చాలా చాలా బాగుంది. పక్కా ఇలాంటి సినిమా చూడాలి. మెయిన్గా మాత్రం ఈ వీడియో భయ్య ఇండస్ట్రీలో వైరల్ కావాలి భయ్య. ఎందుకంటే కొత్తలకు ఛాన్స్ ఇవ్వండి. నా కొడుకు హీరో కావాలా, నా అల్లుడు హీరో కావాలా, నా తమ్ముడు హీరో కావాలా, నా బిడ్డ హీరోయిన్ కావాలా, ప్రొడ్యూసర్ అవుతారు. కానీ కొత్తలకు ఎవరైనా ఛాన్స్ ఇస్తాడా? మా డబ్బులు తిని మమ్మల్ని మోసం వేస్తాడా? ఇలాంటి సినిమా చూడండి కా బ్లాక్ బస్టర్ ఇటు భయ్య. నేను కామన్ పర్సన్ నువ్వు కూడా ట్రై చేసుకుంటూ వచ్చినా పెద్ద పెద్ద హీరోలు ఛాన్స్ ఇవ్వకుండా మన కిరణ్ అన్న ఛాన్స్ ఇచ్చిండు. యాక్టింగ్ మాత్రం అద్దరా కొట్టిన. స్టోరీ మాత్రం మా ఊర్లలో అప్పట్లో మా ఊరికి వెళ్తే ఊర్లో అందరూ ఒక సినిమా పెడితే 1000 మంది చూస్తారు కాబట్టి అలా ఉంది భయ్య. 20 ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయినా మన ఊరు సినిమా పక్కా పల్లెటూరు సినిమా ఇది. లక్షలు కోట్లు పెట్టి మేము లేపకండి, కొత్తలకు ఛాన్స్ ఇవ్వండి, సినిమాని కాపాడండి. సినిమాని కాపాడి మీరే డబ్బులు పెట్టి మీరే దోస్తాలు. కానీ కొత్తలకు ఛాన్స్ కొత్త లైఫ్ ఇచ్చిన హిట్ కొట్టడం ఆల్ ద బెస్ట్ అన్న. ఇది అన్న కా ప్రొడక్షన్లో కొత్తలకు లైఫ్ ఉంటుంది. 20 ఏళ్ళ తర్వాత సినిమా హిట్. కిరణ్ అన్నకు ఒక ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్తో కొత్తలకు ఎంకరేజ్ చేసిండు. నేను కూడా అంటే నాలో అన్నం చూసుకున్నా. ఎందుకంటే అంత మంచి యాక్టింగ్ మంచి స్టోరీ పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. ఒకటే అన్న తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరూ మన లాంటి వాళ్ళు సినిమా తీసి రండి చూడండి. ఇలాంటి సినిమాని పెద్ద పెద్ద హీరో సినిమాలు తీసి లేపకండి. డబ్బులు రాకుండా ఏం లేదు సినిమాకి. కానీ అనే ప్రొడక్షన్తో లైఫ్ లాంగ్ ఉండిపోతుంది ఇండస్ట్రీలో. నెంబర్ 1 సినిమా అంతే బ్రో. సూపర్. వాటర్ బాటిల్ తీసుకురండి ఆవేశం అన్న సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను ముఖ్యంగా సినిమా చూడడం కారణం ఒకరన్నా కిరణ్ అన్న. నిజంగా అసలు మామూలుగా అనిపించలేదు. అంటే అంత కొత్తలతో చేసిన కొత్తలతో అన్నారు కానీ కొత్తలే కాదన్న. నిజంగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి చేసినట్లు వాళ్ళనే అనిపించింది. అంటే 2 అవర్స్లోనే 20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది అనేది క్లియర్ కట్గా చూపించారు. అంటే నాకంటే తెలియదు, మా పేరెంట్స్ చెప్పేటోళ్ళు అరే ఊర్లో అంతా ఒకే ఇంట్లో ఒకటే టీవీ ఉండేది, అందరం వెళ్ళి చూసేటోళ్ళం అనేది. అలాంటి స్టోరీలన్నీ చూసి గుర్తొచ్చాయన్న ఈ సినిమా చూస్తుంటే. సినిమా అయితే నాకు అంటే ఏ సినిమాలోనే లాగ్ అనేది ఉంటుంది కొంచెమైనా, కానీ ఈ సినిమాలో మాత్రం అసలు ఇక్కడ లాగ్ అనేది లేదన్న. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్లియర్గా చాలా మంచిగా చూపించారు. అంటే ఒక పల్లెటూరు వాతావరణం కానీ అది అంత న్యాచురల్గా చూపించడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు డైరెక్టర్ గారు. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అన్న. ట్విస్టులు ఉంటాయి చూడండి, అసలు మామూలు ట్విస్టులు కాదన్న. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అలాంటి ట్విస్టులు ఉంటాయి. చెప్తున్నా కదా, మీరు అందరు పక్కా వెళ్ళి చూడండి తిమ్మరాజపల్లి టీవీ. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. అంతే, థ్యాంక్ యూ అన్న. రేటింగ్ అంటే అసలు ఇది రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న. అంటే మనం ఎవరైనా రేటింగ్ ఇవ్వడానికి సినిమా అయితే అదిరిపోయిందన్న. థ్యాంక్ యూ.